మీలో ఎవరికైనా జియోపాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉండి రోజు మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే నా వీడియోస్ మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాయి. ప్రతిరోజు ఏదో ఒక కంటెంట్తో మీ ముందుకు నేను ఈ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. 10 మినిట్స్లో కన్సైజ్గా అర్థమయ్యేటట్టు ఈజీగా చెప్పేస్తా. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. భారత్ ఇన్నోవేట్స్ 2026. ఈ వీడియోలో కంప్లీట్గా అండ్ సింపుల్గా అందరికీ అర్థమయ్యే విధంగా ఈ మీటింగ్ గురించి చెప్తా. పిఎం మోడీ గారు 6 డే యూరోప్ టూర్కి వెళ్ళారు. మెయిన్గా ఇండియా ఫ్రాన్స్ రిలేషన్షిప్ ఇంకా పెరుగుతుంది ఈ ఈవెంట్తో. ఈ ఈవెంట్ని ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రోన్ అండ్ మోడీ గారు లాంచ్ చేశారు. ఇది ఫ్రాన్స్లో జరుగుతుంది. సేమ్ టైం ఈ ఈవెంట్లో బైలాటరల్ టాక్స్ కూడా జరిగాయి. బేసికల్లీ భారత్ ఇన్నోవేట్స్ 2026 అనేది ఒక ప్లాట్ఫామ్. దిస్ ప్లాట్ఫామ్ ఈస్ బిల్ట్ bring all together like innovators, entrepreneurs, policy makers all together from both countries. మోడీ గారు స్పీచ్లో ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇండియా ఫ్రాన్స్ ఆర్ గుడ్ పార్ట్నర్స్ అని, రెండు కంట్రీస్కి కామన్ వాల్యూస్, కామన్ విజన్, షేర్డ్ ఇంట్రెస్ట్, కన్విక్షన్, స్పిరిట్స్ ఉన్నాయని ఈ స్పీచ్లో మెన్షన్ చేశారు. బోత్ నేషన్స్ కలిసి వర్క్ చేస్తారని టువర్డ్స్ న్యూ ఇన్నోవేషన్స్ ఆఫ్ గ్లోబల్ ఛాలెంజెస్. పిఎం మోడీ గారు ఇండియా కన్స్యూమర్ ఒక్కటే కాదని, ఇండియా ఇన్నోవేట్ కూడా చేస్తుందని వరల్డ్కి మెసేజ్ ఇచ్చారు. అలాగే ఇండియా యూత్ కొత్త ఇన్నోవేషన్ ఐడియాస్తో ముందుకొస్తున్నారని, షేపింగ్ ద ఫ్యూచర్ విత్ న్యూ ఐడియాస్ అని మోడీ గారి స్పీచ్లో మెన్షన్ చేశారు. నెక్స్ట్ ప్రెసిడెంట్ మ్యాక్రోన్ స్పీచ్లో ఇండియాని ప్రేస్ చేశారు. అలాగే పిఎం మోడీని 12 years ఆఫ్ లీడర్షిప్ని మెన్షన్ చేసి కంగ్రాచులేట్ చేశారు ఈ ఈవెంట్లో. ప్రెసిడెంట్ మ్యాక్రోన్ మన స్పేస్ జర్నీని కూడా ప్రైజ్ చేశారు. దాంట్లో స్పెషల్గా మన చంద్రయాన్ 3 లాస్ట్ ఇయర్ మనం చేసిన ఆ చంద్రయాన్ 3 సౌత్ పోల్ ల్యాండింగ్ని గుర్తు చేసి దాన్ని ప్రూఫ్గా పెట్టారు ఇండియా సక్సెస్ స్టోరీకి. చంద్రయాన్ 3 అనేది ఎవిడెన్స్ ఆఫ్ ఇండియాస్ సక్సెస్ఫుల్ స్పేస్ జర్నీ అని చెప్పారు ప్రెసిడెంట్ మ్యాక్రోన్. ఇండియా చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ ఎలా చేసింది, ఎంత తక్కువ టైంలో, ఎంత తక్కువ బడ్జెట్లో, ఎంత యాక్యురేట్గా చేసింది అనేది ఈ ఈవెంట్లో మ్యాక్రోన్ మెన్షన్ చేశారనమాట. అది ఇండియాకి చాలా అంటే చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే ఒక బయట దేశపు ప్రెసిడెంట్ మన స్పేస్ జర్నీని పొగుడుతున్నాడంటే అది నార్మల్ విషయం కాదు, అది కూడా గ్లోబల్ స్టేజ్ మీద. సో ఇండియా సక్సెస్ స్టోరీ అనేది గ్లోబల్ లెవెల్లో అందరూ చెప్పుకుంటున్నారు. ఇండియా ఒక స్ట్రెంగ్త్, ఇన్నోవేషన్స్, ఇండస్ట్రియల్ లెవెల్గా మన డెవలప్మెంట్స్ని పొగిడారు. మోడీ గారి విజిట్తో ఇంకా పార్ట్నర్షిప్ పెరుగుతుందని చెప్పారు. అలాగే బైలాటరల్ ట్యాక్స్ జరిగాయి. మెయిన్గా ఏఐ గురించి, సెమీకండక్టర్స్ గురించి, అగ్రిటెక్, మెడిటెక్, అడ్వాన్స్ కంప్యూటింగ్, డిఫెన్స్, స్పేస్ ఎనర్జీ, వీటి గురించి బైలాటరల్ టాక్స్ జరిగాయి. స్పీచెస్ తర్వాత ప్రెసిడెంట్ మ్యాక్రోన్ అండ్ మోడీ గారు అక్కడ ఎగ్జిబిటర్స్తో మాట్లాడారు. అక్కడ ఇన్నోవేటర్స్తో కలిసి డిస్కస్ చేశారు, ఎక్స్ప్లోర్ చేశారు. దాని తర్వాత ఈ ఈవెంట్ అయిపోయిన తర్వాత మోడీ గారు స్లోవేకియాకి వెళ్తారు. స్లోవేకియా విజిట్ అయిపోయిన తర్వాత మోడీ గారు మళ్ళీ G7 సమ్మిట్కి అటెండ్ అవుతారు. ఈ G7 అనేది ఫ్రాన్స్లో జరుగుతుంది, ఏవియాన్ సిటీలో. ఈ G7 ఈవెంట్కి G7 కంట్రీస్ ప్రెసిడెంట్స్ అందరూ వస్తారు. ఈ ఈవెంట్స్కి అందరు ప్రెసిడెంట్స్ అటెండ్ అవ్వాలి ఖచ్చితంగా ప్రతి ఇయర్. ఇండియా ఈజ్ నాట్ ఎ మెంబర్ ఇన్ G7, కానీ డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఫ్రాన్స్, USA, UK, జర్మనీ, జపాన్, ఇటలీ, కెనడా, ఇవి G7 కంట్రీస్. ఇవన్నీ అక్కడ గ్యాదర్ అవుతాయి అన్నమాట. వరల్డ్లో జరిగే అన్ని విషయాలు గురించి ఈ G7 మీటింగ్లో డిస్కస్ చేస్తారు. ఇండియా ప్లేస్ ఏ ఇంపార్టెంట్ రోల్ ఆన్ ద వరల్డ్ పాలిటిక్స్. సో ఇండియాను కూడా ఇన్వైట్ చేస్తారు. దిస్ ఈస్ ద 8th టైమ్ ఇండియా ఇన్వైటెడ్ ఫర్ G7 సమ్మిట్. పార్టిసిపెంట్స్ ఇన్ ద డిస్కషన్స్ అంటే ఇండియాకి ప్రతి ఇయర్ ఇన్విటేషన్ వస్తుంది అనమాట G7 ఈవెంట్కి. ఇండియా దాంట్లో మెంబర్ కాదు, కానీ ఇండియా దాంట్లో ఒక మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఎందుకంటే బిగ్ కంట్రీస్ యొక్క డెసిషన్స్ కూడా అక్కడ రెస్పెక్ట్ చేస్తారు. సో ఇండియాకి ఖచ్చితంగా ప్రతి ఇయర్ ఇన్విటేషన్ వస్తుంది G7కి. సో ఈ ఈవెంట్లో మెయిన్గా వార్స్ గురించి, ఎకనామిక్ డెవలప్మెంట్స్ గురించి, సప్లై చైన్స్, ఇల్లీగల్ మైగ్రేషన్ గురించి, ఏఐ అండ్ అదర్ ఛాలెంజెస్ గురించి డిస్కస్ చేస్తారు. సో USA కూడా G7లో మెంబరే కాబట్టి డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ ఈవెంట్కి అటెండ్ అవుతాడు. సో ఇదే ఈవెంట్లో మోడీ గారు కూడా ఉంటారు కాబట్టి ఈ ఈవెంట్ తర్వాత USA అండ్ ఇండియా కలిసి డిస్కస్ చేస్తారని, వాళ్ళ బోత్ ద ప్రెసిడెంట్స్ కలుస్తారని USA చెప్తుంది. ఏమవుతుందో చూద్దాం నెక్స్ట్. సో ఈరోజు జరిగిన ఈవెంట్స్ అయితే ఇవే. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
సో ఈ ఈవెంట్స్లో మెయిన్గా మోడీ గారు 6 డే యూరోప్ విజిట్కి వెళ్ళారు. సో ఇప్పటి వరకు అయితే ఉన్న అప్డేట్స్ అయితే ఇవే. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొత్త టాపిక్స్ మీ ముందుకు వస్తాను. సో నా వీడియోస్ మీకు హెల్ప్ చేస్తున్నానని అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ చేస్తే ప్రతిరోజు వచ్చి కొత్త వీడియోస్ చూడండి. ఒకవేళ నా వీడియోస్ మీ వరకు చేరాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ వన్.